ఈ దినం మొట్టమొదటి దినం అనుకోవచ్చు మన అనుదిన సహవాసంలో. వచ్చిన వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. ఈ సమయంలో ప్రభు ఒక విశేషమైన వాక్కుతో మన మధ్యలో నిలిచి ఉన్నారు. ఆ వాక్కును మనం ధ్యానం చేసుకుందాం. మన ధ్యానాంశము 33వ అధ్యాయము నిర్గమకాండము 19వ వచనం చదువుతాను, వినండమ్మా. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను. హల్లెలూయా. ప్రభువు ఈ మొట్టమొదటి దినాన మనకిచ్చినటువంటి ఉపదేశం. చెప్పాలంటే ప్రభు ఇచ్చిన ఉపదేశాలు చాలా ఉన్నాయి, చాలా కూడా మదిలో ఉన్నాయి. కానీ ఈ దినం కొరకు విశేషంగా ఈ ఉపదేశాన్ని ప్రభు బయలుపరిచారు. హల్లెలూయా. ఈ ఉపదేశంలో రాయబడిన మాట ఏంటంటే, మనం ఇప్పుడు ధ్యానం చేసుకోబోయేటువంటి ధ్యానాంశం ఏంటంటే, నేను కరుణించువాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందే కనికరపడెదను. హల్లెలూయా. ఏంటమ్మా? నేను కరుణించువానినే కరుణిస్తాను, ఎవని యందు కనికరపడెదనో వాని యందే నేను కనికరపడతాను. అంటే ఇప్పుడు టోటల్గా మన దేవుడు ఎవరంటే కనికర సంపన్నుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? ఏ పాట పాడాలో కూడా ఆయన ఇస్తారు. ఆ పాట పాడుతున్నప్పుడు అద్భుతం అనిపించింది నాకు. ఎందుకంటే కనికరం గురించి మాట్లాడారు. కరుణించే కనికర సంపన్నుడా అనేది వచ్చింది అక్కడ. ఏ పాట పాడాలన్నా అది నేను అనుకుని పాడను. ప్రభువు నాకు ఏదైతే నడిపింపిస్తారో అదే పాడతాను. అందుకే వాసుగారి ఇంటి దగ్గర ఆ సాక్షి వాసుగారు పలికారు. వాసుగారి ఇంటి దగ్గర కృతజ్ఞత కూడు జరుగుతున్నప్పుడు, కృతజ్ఞత కూడికి అయిపోయిన 1 నెల తర్వాత కూడా ఆయన ఏ మాట మాట్లాడుతున్నారంటే, పాస్టరమ్మ గారిని పరిశుద్ధాత్మ దేవుడు ఏ పాటతో నడిపించాలో అదే పాటతో నడిపించారు, ఆ పాటల్లోనే మా జీవితం అంతా ఉంది అని పదే 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 అంటుంటే ఆ మాట వినయ్ నాతో చెప్పాడు. హల్లెలూయా. మనం పాట కూడా మన ఇష్టం వచ్చి పాడం. పాట కూడా ప్రభువు ఏదైతే నడిపిస్తారో అదే. అందుకే ఆ పాట ఈ సమయంలో ప్రభువు నడిపిస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. కరుణించే కనికర సంపన్నుడు మన దేవుడు. హల్లెలూయా. కరుణామయుడు మన దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన కరుణామయుడే, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడే, కనికర సంపన్నుడే. అయితే ఆయన అంటారు, నేను ఎవరిని కరుణిస్తానో, ఎవని యందు కనికర పడతానో వాని యందే కనికర పడతాను, లేదా వానినే కరుణిస్తాను. ఇప్పుడు కరుణా సంపన్నుడైనటువంటి దేవుని యొక్క కనికరం మన మీద ఉండాలని మనం తప్పకుండా అనుకుంటాం. అనుకోమా? అంతేగాని ప్రభువా, మనం ప్రార్థన చేసినప్పుడు, దేవా నువ్వు కరుణా సంపన్నుడువు, కనికర పూర్ణుడువు, నువ్వు అన్నావు ఎవరిని కనికరిస్తానో వాళ్ళని కనికరిస్తాను, ఎవరి మీద కృప చూపుతానో వారి మీద కృప చూపుతాను అన్నావు ప్రభువా. నీ ఇష్టం నాయన, ఎవరి మీద కృప చూపుతావో ఎవరిని కనికరిస్తావో వాళ్ళనే కనికరించు ప్రభువా, యేసు నామములో అడుగుతున్నాడు తండ్రి, ఆమేన్ అంటావా? అను. ఖచ్చితంగా ఏమంటాం? ప్రభువా, ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా కనికర సంపన్నుడా నీ కటాక్షము కనికరము నా మీద కురిపించు. హల్లెలూయా. మరి ప్రభువు ఎందుకు ఇలా అంటున్నారో, ఆ కనికరం కావాలని మనం ఎందుకు కోరుకుంటున్నాము అంటే, కనికరం లేకపోతే, ఆయన కనికరం మన మీద పడకపోతే మన మనుగడ సాధించడం అనేది అసంభవం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి మీద కనికరం పడుతుంది? ఇది చాలా పెద్ద అంశం. చాలా దినాలు మనం ధ్యానం చేసుకుందాం. అయితే మొట్టమొదటగా ఈ దినము ధ్యానాన్ని మనం అధ్యయనం చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. కరుణా సంపన్నుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా, దీర్ఘశాంతుడా, కృపా సమృద్ధి కలిగిన దేవ, ఈ సమయంలో నేను ఎవరి మీద కనికరము చూపుతానో వాని ఎడల కనికరను చూపుతాను, నేను ఎవరి ఎడల కృప చూపుతానో వానికే కృప చూపుతానని మాట్లాడుతున్నావు ప్రభువా. అయితే నాయన నీ కృప నీ కనికరము ఎవరి మీద చూపుతావో అనే విషయాన్ని
మీరు మాకు బయలుపరచని ఉన్నావు. నీకు స్తుతి కలుగుగాక. మాతో మాట్లాడయ్యా. మీ మాటల యొక్క మాధుర్యాన్ని మేము అనుభవించుటకు, మీ మాటల యొక్క సత్యములో ప్రభువా మా అడుగులు స్థిరపరుచుకున్నటకు, మేము ఉల్లసించుటకు మీ కృపను ధారాళంగా దయచేయండి. నాయన, నన్ను ఒక సాధనంగా వాడుకొని నీ తలంపు, మీ ఆలోచన, మీ మాట గాక మరి ఏది నా నోట గుండా రాకుండానుగాక అని ప్రకటిస్తున్నాను. కృపగల దేవా, నేను నీ దానను, నీవు నా తండ్రివి ప్రభువా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని నువ్వు మమ్మల్ని కనికరించి మాకు అనుగ్రహిస్తున్నట్టు ఉపదేశాన్ని బట్టి కృతజ్ఞతలు. దానిని ఎవరు కూడా కాలదనుకోకుండా సహాయము చేయమని, ఈ దినం రాని వారికి ప్రభువా మరి యొక్క తరుణాన్ని దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్తలో దేవాది దేవుడు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ధన్యతల గురించి మాట్లాడారు. మత్తయి సువార్తలో ధన్యతలు మనందరికీ తెలుసు. ధన్యతల్లో ప్రభువు ఒక ధన్యతను మాట్లాడతారు. ఏంట ధన్యత అంటే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హల్లెలూయా. కరుణా సంపన్నుడైన దేవుడి యొద్ద నుండి కనికరము, కటాక్షము, దయా దాక్షిణ్యాలు ఎవ్వరు పడితాళ్ళు పొందుకోరు. ప్రభువా నాకు ఇచ్చేయి, నన్ను కరుణించేయి, నన్ను కటాక్షించే ప్రభువా అన్నంత మాత్రాన కూడా పొందుకోరు. వాళ్ళలో ఒక క్వాలిటీ ఉండాలి. లేకపోతే కనికరము దేవుని యొద్ద నుండి పొందుకోవాలంటే వారిలో ఒక యోగ్యత లేదా అర్హత ఉండాలి. దేవుని బిడ్డలైనంత మాత్రాన అందరిని బట్టి కూడా దేవుడు ఏమి సంతోషించడు. కానీ దేవుని సంతోష పెట్టాలి అనేటువంటి ఆరాటము, ఆతృత ఎవరిలో ఉంటుందో వాళ్ళను బట్టి మాత్రమే దేవుడు సంతోషిస్తాడు. అలాగే వాళ్ళకే దేవుడు కృప చూపుతాడు. ఎందుకంటే వాళ్ళే దేవుని సంతోష పెట్టాలనుకుంటున్నారు కాబట్టి, దేవుని వాక్యాన్ని వాళ్ళు నెరవేరుస్తారు కాబట్టి ఆటోమేటిక్గా వారు కనికరముతో నింపబడతారు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్తలో దేవుని వాక్యంలో కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఇక్కడ దేవుడు యొద్ద నుండి కనికరం పొందాలంటే మనము కనికరం అనబడేటువంటి మనస్సును ధరించుకొని ఉండగలగాలి. అర్థమవుతుందా? కనికరమును మనం ధరించుకొని ఉండగలగాలి. మనలో కరుణ ఉండాలి, మనలో జాలుండాలి, మనలో దయ ఉండాలి, మనలో కనికరం ఉండగలగాలి. కనికరం కలిగిన మనకు కనికరం దొక్కుతుంది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. మనం కనికరం కలిగి ఉంటేనే దేవుని యొద్ద నుండి మనం కనికరాన్ని ఆశించగలగాలి. లేదు అలాంటప్పుడు దేవుడిని ఆశిస్తే దేవుడేం మన మీద కనికరాన్ని కురిపించడు. కళ్ళు మూసుకుని ఆయన. మనలో కనికరము ఉండాలి. ఈ కనికరము ఎవరిలో ఉంది? మన దేవునిలో ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనలో ఏముండాలి? దేవునిలో ఉన్నటువంటి కనికరము ఉండగలగాలి. దేవునికి స్తుతి కలుగుగాక. అందుకే దేవుని వాక్యంలో దేవుడు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో ఒకడంట యెరికోకు దిగి వెళ్ళిపోతున్నాడు. అంటే ఎక్కడి నుండి? యెరూషలేము నుండి దిగి వెళ్ళిపోతున్నప్పుడు యాజకుల్లో కనికరం లేదు, లేవీయుడే కనికరం లేదు, ఒక సమరయుల్లో కనికరాన్ని చూడగలుగుతున్నాం. అందుకే ఆ సమరయుడికి మంచి సమరయుడు అని పేరు పెట్టాం. హల్లెలూయా. మంచి ఎప్పుడు కూడా దేవునికి సంబంధించింది, చెడు ఎప్పుడు కూడా సాతానికి సంబంధించింది. కనికరం అనేది మంచా చెడు అంటే మంచి. దేవుని బిడ్డలమైన మనలో ఉండాల్సింది మంచా చెడు అంటే మంచి. ఇప్పుడు మనలో ఉండాల్సింది కనికరము. హల్లెలూయా. మనలో ఏమి ఉండాలండి? కనికరం. మనలో ఇతరులు ఏం చూడగలగాలి? కనికరాన్ని. అప్పుడు మాత్రమే మనము దేవుని యొద్ద నుండి ఏం పొందుకోగలం? కనికరమును పొందుకోగలం. ఇది జస్ట్ ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ. అంటే ఎన్ని దినాలు మనం ఈ వాక్యం ధ్యానం చేస్తాం మనకు తెలియదు, కానీ ఈ పాయింట్ మీకు గుర్తుండాలి. లేకపోతే ప్రార్థనలు ఎలా ఉంటాయి? నన్ను కనికరించే ప్రభువా, నీ కనికరం నా మీద కురిపించే ప్రభువా, నేను నీ బిడ్డను ప్రభువా అని ఉంటుంది ప్రార్థన. అంటే ఈ రోజుల్లో చాలామందిని మనం గమనిద్దాం. ఎవరినంటే సార్వత్రిక సంఘం అంతటిని గమనిద్దాం. సంఘం అంతా ఎత్తబడుద్దండి, కానీ సంఘం అంతా దేవుడి కనికరాన్ని కోరుకుంటుందా? కోరుకోదా? ఏంట? వాళ్ళకి
తెలియక. అందుకే దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. మనము దేవుని యొద్ద నుండి కనికరాన్ని పొందుకోవాలంటే ఆయన మనలో చూసేటువంటి క్వాలిటీ ఏంటంటే మనము కనికరం కలిగి ఉండాలి. ఆటోమేటిక్గా అది మనకి రాగలగాలి. ఇంకా మనలో కనికరం లేదు, మనం కటువుగా ఉన్నాము అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా మనం లోపించినటువంటి అనుభవంలో ఉన్నాము అనేటువంటి అర్థం. జస్ట్ అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ రాయబడిన మాట మత్తయి సువార్త 9:36 మనం వెళితే ఇక్కడ రాయబడిన మాట, ఆయన సమూహమును చూచి వారు కాపరులేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటను ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. ఈ మాటతో మనం ధ్యానం చేసుకుని ముగించుకుందాం. ఇక్కడ ప్రభువు చూస్తున్నారు, ఏం చూస్తున్నారంటే జన సమూహాన్ని చూస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే జనసంద్రాన్ని ప్రభువు చూస్తున్నారు. చూస్తున్నప్పుడు వారు కాపరు లేని గొర్రెల వలె వాళ్ళు ఎలా ఉన్నారంట, విసిగిపోయారంట, చెదిరిపోయారంట. ఏమైపోయారంట, ఈ ప్రజలు మాకు కాపరి లేడు అని విసిగిపోయి వేసారిపోయి చెదిరిపోయారు. ఎక్కడి నుంచి చెదిరిపోయారు? మార్గంలో నుండి చెదిరిపోయారు. ఇలాంటి వాళ్ళ మీద దేవుడు ఏమయ్యాడంట, కనికరపడ్డాడు. ఆ తర్వాత ఇక్కడ రాయబడిన మాట, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ఈ మాటతో మనం ధ్యానంలోనికి వెళదాం. జనము సమూహాలను చూస్తున్నారు ప్రభువు. జన సమూహాల మీద కనికరం ఎందుకు వచ్చింది అంటే ఒక మాట జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మీరు. ఊరికే ఎవర పడితే వాళ్ళ మీద దేవుడు కనికరం పడరు. వాళ్ళ మీద కనికర పడడానికి వారిలో క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ ఉండాలి. ఏంట క్వాలిటీ? ఎందుకు దేవుడు కనికరపడ్డారు అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎవరు ఫీల్ అవుతున్నారు? ప్రజలు ఫీల్ అవుతున్నారు. కాపరి లేని గొర్రెలం మేము, ఏమని గొర్రెలం అని వాళ్ళు ఏమైపోయారు, విసిగిపోయారు. విసిగి చెదిరిపోయినటువంటి అనుభవంలో ఉన్నారు. విసిగి చెదిరిపోయినటువంటి అనుభవంలో ఉండడం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఒక క్రైస్తవ సమూహం, క్రైస్తవ గుంపు ఉందండి. ఈ క్రైస్తవ గుంపుకి దైవజనులు ఉన్నారు. కానీ దైవజనులు వచ్చి దేవుని వాక్యాన్ని, దేవుని మార్గాన్ని ప్రకటించకుండా పిచ్చాపాటి కబుర్లు పెట్టుకొని జోక్స్ వేసుకుని జోక్గా మాట్లాడుకొని దేవుని సమయం వచ్చేటప్పటికి ఏదో 2 పాటలు పాడి ఏదో ఆరాధన చేసి తూతూ మంత్రంగా ఏదో ఒక సమర స్త్రీ గురించో, ఏదో ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ గురించో ఒక 4 ముక్కల్లో వివరించి శుభ్రంగా మీరు పెట్టిన భోజనం తిని చక్కగా వెళ్ళిపోయారనుకోండి, మీరు అయ్యయ్యో మాకు సరైనటువంటి ఆత్మీయ ఆహారం లేదు, దైవజనులు అన్నవాళ్ళు ఉన్నారు కానీ మాకు చక్కగా ఆహారాన్ని పెట్టట్లేదు, లోకంగా మాట్లాడుతున్నారు, లోకములో కలిసిపోయిన వాళ్ళ ఉన్నారు, ఏదో తూతూ మంత్రంగా పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, 2 ముక్కలు చెప్పి తేలిగ్గా చెప్పి వెళ్ళిపోతున్నారు. వాళ్ళలో దైవికమైన పరిస్థితిని కనుగొనలేకపోతున్నాం అని మీరు బాధపడ్డారనుకో, విసిగిపోయారనుకో, ఆ బోధకే వాళ్ళ పరిస్థితులకు విసిగిపోయారనుకో, మీలో భారం ఉన్నట్టు విసిగిపోతే. అంతేగాని వాళ్ళు పిచ్చాపాటి కబుర్లు ఆడుతుంటే మీరు 4 రకాలుగా మాట్లాడి, వాళ్ళు జోకులు వేస్తుంటే మీరు ఒక 10 జోకులు వేసి తూతూ మంత్రంగా చదివేసుకుని, తూతూ మంత్రంగా పాడేసుకుని, ఏదో వాక్యం చెప్తుంటే ఆవలించేవాడు అక్కడో, నిద్రపోయేవాడు అక్కడో, ఆమె నన్నాక దేవునికి స్తోత్రం అనుకుని వాళ్ళకు శుభ్రంగా ఆతిథ్యం ఇచ్చి పంపేసి
మా దైవజనులు ఎంత మంచివాళ్ళు, చాలు ఇంక మాకు అన్నారు అనుకో, మీలో భారం ఉందా, ఆశ ఉందా, ఆకాంక్ష ఉందా, తృష్ణ ఉందా? మీరు విసిగిపోయిన వాళ్ళ, చెదిరిపోతున్న వాళ్ళ, అయ్య బాబోయ్ చెదిరిపోతున్నాం మేము ఆత్మలో, మా మార్గంలో నుండి తప్పిపోతున్నాం అని ఆ కాపరులను బట్టి విసుగు చెందిన వాళ్ళు అవుతారా మీరు? అవరు. ఇది ఎవరికి తెలుసు? జాగ్రత్తగా అర్థం కావడానికి చెప్పాను నేను. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ సిచ్యువేషను కూడా వీళ్ళకి యోగ్యత ఉంది, అర్హత ఉంది దేవుడి చేత కనికరింపబడ్డానికి. ఎందుకు దేవుడి చేత కనికరింపబడడానికి యోగ్యులు అంటే, ఇందాక చెప్పుకున్నట్టు ఉదాహరణలో వాళ్ళు భారం కలిగి ఉన్నారు, వాళ్ళు బాధ్యత కలిగి ఉన్నారు, దేవుని మార్గములో ప్రయాణించాలనేటువంటి ఆకాంక్ష కలిగి ఉన్నారు. కానీ వాళ్ళ దైవజనులు వాళ్ళని అలా నడిపించకపోవటను బట్టి వాళ్ళు విసిగిపోయారు, వారి హృదయాలు చెదిరిపోతున్నాయి. అలాంటప్పుడు దేవుడు దృష్టిస్తారు, అలాంటి వారి మీద కనికరాన్ని కురిపిస్తారు. హల్లెలూయా. అలాంటి వారి మీద కనికరం కురిపిస్తారు కాబట్టి, ఇక్కడ కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి మీద దేవుడు కనికరపడి ఏమని వేడుకోమంటున్నారు? ఇక్కడ ఏమని వేడుకోమంటున్నారు? విస్తారముగా, కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు కొద్దిమందే ఉన్నారు, తండ్రిని వేడుకోండి. ఏమని? పని వాళ్ళను పంపమని. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ భారం కలిగిన వాళ్ళు, ఆ బాధ్యత కలిగిన వాళ్ళు, ఆ మంట కలిగిన వాళ్ళు, తృష్ణ కలిగిన వాళ్ళకి ఆ దైవజనులు సరిపోట్లే. ఆ పిచ్చాపాటి కబుర్లు చిరాకు వస్తుంది, వచ్చి హృదయం చెరపబడి నొచ్చుకొని బాధపడుతూ ఏమైపోతున్నారు? వాళ్ళు చెదిరిపోతున్నారు. అలాంటప్పుడు దేవుని కనికరం వస్తుంది. అలాంటప్పుడు వస్తుంది. ఎవరి మీదకి వస్తుంది? ఎవరి మీదకి వస్తుందంటే, మా బాగుంది అన్న వాళ్ళ మీదకి రాదంట. అయ్యయ్యో మా ఆత్మకు సరైనటువంటి ఆహారం దొరకట్లేదే, సరైన మార్గములో మేము నిలబడలేకపోతున్నామే, అయ్యయ్యో సరైనటువంటి వాళ్ళు లేరే అని గుండెలు బాదుకుంటారే, అలాంటి వాళ్ళ మీద దేవుడు కనికరాన్ని కురిపిస్తాడు. హల్లెలూయా. కనికరం కురిపించి ఏం చేస్తాడో తెలుసా? ఒక సందర్భంలో దేవుని వాక్యంలో రాయబడి ఉంది, యోహాను బాప్తిస్మిచ్చి యోహాను తల కొట్టించిన తర్వాత అంతవరకు కూడా బాప్తిస్మిచ్చి యోహాను కలిగినటువంటి ఆ ప్రజలందరూ ఏమైపోయారు? కాపరి లేని గొర్రెలైపోయారు. అక్కడ రాయబడిన మాట, కాపరి లేని గొర్రెలు వీళ్ళు అని దేవుడు వాళ్ళ మీద కనికరపడి వాళ్ళకు విస్తారమైనటువంటి వాక్యాన్ని బోధించాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ధ్యానం చేసుకుంటే, కనికర పడినప్పుడు దేని విషయములో మనము తృష్ణగొని ఉన్నామో ఆ క్వాలిటీని దేవుడు చూసినప్పుడు మనకు వాక్యాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు కనికరపడి ఏం చేస్తారు? వాక్యాన్ని బోధిస్తారు. ఎందుకు కనికరపడి వాక్యాన్ని బోధించాలి అంటే, ఆ వాక్యము మనల్ని పరలోక రాజ్యం చేరుస్తుంది కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చూపేటువంటి కనికరము శాశ్వతమైనటువంటి కనికరంలోకి నడిపిస్తుంది కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడేమో బాప్తిస్మిచ్చి యోహాను కాపరిగా ఉంటూ ఉన్నప్పుడు ఆ కాపరిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఈ సందర్భంలో కాపరి లేని గొర్రెలు వీళ్ళు ఆ కాపరిని చంపేశారు నిర్దాక్షిణ్యంగా. ఇక్కడేమో కాపరులు ఉన్నా కాపరులు లేనటువంటి అనుభవం ఉన్నారు. సుఖం ఏంటి? దీని అర్థం అంతా మీకు అర్థం అవడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి అప్పుడు విడదీస్తే మీకు బాగా అర్థమవుద్ది. హన్నా మనందరికీ తెలుసు, సమూయేలు మనందరికీ తెలుసు, హొఫ్నీ ఫినోహసులు మనందరికీ తెలుసు. ఒక కథలా చెప్తాను. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే, హన్నా సందర్భంలో మొదటి అధ్యాయంలోనే ఏలి యొక్క కుమారులు అనబడిన హొఫ్నీ ఫినోహసులు
యాజకులుగా ఉండిరి అని రాయబడింది. ఇప్పుడు హన్నా దినాల్లో, ఎల్కానా దినాల్లో. ఇప్పుడు హన్నా కానీ, ఎల్కానా కానీ, పెనిన్నా కానీ, పెనిన్నా పిల్లలు కానీ సంవత్సరానికి ఒకసారి మొక్కుబడి చేసుకోవడానికి, బలులు అర్పించడానికి షిలోహు అనబడే మందిరానికి వెళుతుండేవారు. ఆ మందిరంలో వృద్ధాదశలోనికి వెళ్ళిపోయాడు యాజకుడైనటువంటి ఏలి. ఆ టైంలో వృద్ధదశలో ఉన్నటువంటి ఏలి తర్వాత తన కుమారులైనటువంటి హొఫ్ని ఫినోహోసులు యాజకులుగా ఉన్నారు. ఈ యాజకులు ఒక మాటలో చెప్పాలంటే కాపరులు అనుకోండి. ఇప్పుడు మన ధ్యానంలో నుంచి కాపరులుగా ఉన్నారనుకోండి. కానీ ఈ కాపరులు ఎలా ఉన్నారు, కానీ ఉన్న కాపరులు ఎలా ఉన్నారంటే లేనట్టుగా ఉన్నారు. దేవుని ఎరిగారు, ఎరగనట్టుగా ఉన్నారు. దేవుని చేత ఎర్రగబడనట్టుగా ఉన్నారు. కాపరులు ఉన్నారు, సుఖం ఏంటి లేనట్టుగా. అలాంటి టైంలో రాయబడిన మాట ఏంటంటే, హొఫ్ని ఫినోహోసులు తమ దేవుని ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైరి అనే మాటను మనం చూడగలుగుతాం. వాళ్ళు చాలా భయంకరమైనటువంటి కార్యాలు, దేవునికి ఇష్టం లేనటువంటి వ్యభిచారపు కార్యాలు చేస్తున్నట్లుగా మనం చూస్తాం. దేవుడుకు అర్పింపబడిన వాటిని కూడా మాకు కావాలి అని పట్టుకున్నట్టుగా మనం చూస్తాం. అంటే వాళ్ళ బ్రతుకు హన్నా లేదా ఎల్కానా వీళ్ళందరూ కూడా ఏటేటా మందిరం దగ్గరకు వచ్చేటప్పటికి కాపరుల యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే, కాపరులను చూచి అసహ్యపడేటువంటి పరిస్థితి. కాపరులతో ప్రార్థన చేయించుకోవాలన్నా, కాపరులతో బలులు అర్పించుకోవాలన్నా, నైవేద్య బలులు అర్పించుకోవాలన్నా, సమాధాన బలులు అర్పించుకోవాలన్నా, మొక్కుబడులు చెల్లించాలన్నా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని వాక్యంలో అక్కడికి వస్తున్నటువంటి జనసంద్రం ఈ హొఫ్ని ఫినోహోసుల యొక్క విపరీతమైనటువంటి ప్రవర్తనను బట్టి దేవునికి బలురర్పించుట యందు వెనకాడుతున్నారంట. అంటే ఎవరిని బట్టి వెనకాడుతున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి కాపరులు అనబడేటువంటి దైవజనుల యొక్క వెకిలి వేషాలను బట్టి, కాపరులే కానీ కాపరులు చేయాల్సినటువంటి రీతిలో వాళ్ళు ప్రవర్తించకపోవటను బట్టి, దేవుడి మీద కాదు వాళ్ళు విసిగిపోయి చెదిరిపోయాయి వాళ్ళ హృదయాలు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, చర్చికి వెళ్తామా, ఏం వెళ్తాం చర్చికి, బలులు అర్పించాలా, ఏమి అర్పిస్తాం బలులు, వాళ్ళే స్థిరం లేరు, వాళ్ళే సరిగ్గా లేరు, దేవుడికి సంబంధించిందంతా పట్టుకునేలా ఉన్నారు, ఒక దైవ వాక్యానికి అనుకూలంగా లేరు, దౌర్భాగ్య దశలోకి దిగిపోయారు. కాపరులు ఉన్నారు, కానీ జనసంద్రం అంతా ఆ కాపరులను బట్టి ఏమైపోయిందండి, విసిగిపోయి వారి హృదయాలు చెరపబడి చెదిరిపోయారు. ఏమవుతుందంటే జనసంద్రం యొక్క సంఖ్య ఏమైపోతుంది, తగ్గిపోతుంది. భారం కలిగిన వాళ్ళు విసిగిపోతున్నారు. అల్లటప్ప నామకార్థులు మన పని అయిపోతే చాలురా, బలులు అర్పించేస్తే చాలు, ప్రార్థన చేస్తే చాలు, నెత్తిమీద దీవిస్తే చాలు, ఏదో 2 ముక్కల వాక్యం చెప్పేస్తే చాలు, ఆదివారం గడిచిపోద్ది అన్నట్టుగా ఉన్నవాళ్ళు కాదు. అక్కడ ఉన్నవాళ్ళు విసిగిపోయారండి. ఎవరిని బట్టి, హొఫ్ని ఫినోహోసులను బట్టి, కాపరులను బట్టి విసిగిపోయి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా కాపరులు లేని గొర్రెలు, కాపరి లేని గొర్రెల వలె చెదిరి విసిగిపోయినటువంటి అనుభవాలను ఎవరు చూచారు? ఇప్పుడు చూడండి జాగ్రత్త, ఎవరు చూచారు అంటే వాళ్ళు అర్హతను సంపాదించుకున్నారు దేవుడు చూచి కనికరపడడానికి. అవునా? కనికరపడ్డాడు అంటాను నేను దేవుని వాక్యాన్ని బట్టి. ఎలా కనికరపడ్డారండి, ఏం చేశాడండి దేవుడు అంటే, వాళ్ళను స్థానము తప్పించి ఆ స్థానములో నమ్మకమైన యాజకుడిని లేపాడు. ఎవరిని లేపాడు? నమ్మకమైనటువంటి యాజకుడిని లేపాడు. ఆయన ప్రణాళికలు ఇదంతా ఎలా జరిగింది అంటే, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ పరిస్థితి హన్నాకు కూడా తెలుసు.
ఏ పరిస్థితి? దైవజనుల యొక్క పరిస్థితి హన్నాకు తెలుసు, ఎల్కానాకు తెలుసు, పెనిన్నాకు తెలుసు. కానీ హన్న దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి. ఎల్కానా ప్రార్థన చేశాడా? పెనిన్న ప్రార్థన చేసిందా? కానీ హన్న ప్రార్థన ఎలా ఉందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో సమస్తాన్ని చూచుచున్నటువంటి దేవుడు ఆయన ఆత్మతో నింపబడిన హన్నా ద్వారా మొర్ర పెట్టిస్తున్నాడు. ఏమని మొర్ర పెడుతుంది విశేషంగామే? తండ్రి, దేవా, నాథ, నాకొక కుమారుణ్ణివ్వు, ఆ కుమారుణ్ణి నీకే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు రంగాన్ని ఎలా సిద్ధపరుస్తున్నాడు? ఎవరిని బట్టి రంగాన్ని సిద్ధపరుస్తున్నాడు? గొర్రెలను బట్టి. కాపరి లేక విసిగి చెదిరి ఉన్నటువంటి గొర్రెలను చూచినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి హన్నాను ఎలా నడిపిస్తున్నాడు? ఏమండి, గొడ్రాలతనం పోవడానికి ఆడపిల్ల పుడితే కుదరదా? గొడ్రాలు అన్న వాళ్ళకి మగ పిల్లడు పుడితేనే గొడ్రాలతనం పోద్దా? ఆడపిల్ల పుడితే పోదా? కానీ ఆమె ఏమంటుంది? నాకొక కుమారుణ్ణి. ప్రభు బయలుపరిచిన విషయాన్నే నేను మీకు తెలియపరుస్తున్నాను. అక్కడ రాయబడిన మాట చాలా విశేషంగా ఉంటుంది. చూడండి, సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలోనే మనం చూస్తే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏలి యొక్క 2 కుమారులకు హొఫ్ని, ఫినోహోసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. వీళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తున్నారు? హన్నా, ఎల్కానా, పెనిన్న పిల్లలు. అవునా? కానీ ఇక్కడ హన్నా చేసిన ప్రార్థన ఎలా ఉందో చూడండి. ఏమని చేస్తుందంటే హన్నా 1వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల. ఏమంది? మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక. ఈవిడ చెప్తుంది. ఆ రోజునేమో మనోహ భార్యకి దేవదూత చెప్తే ఈవిడే దేవునికి విన్నవించుకుంటుంది విశేషంగా. నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిట నేను వానిని యెహోవా నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. హల్లెలూయా. ఈవిడికి అసలు పిల్లలు లేరు. ఆ పిల్లల కోసం ఏడుస్తుంది. ఆ పిల్లోడు పుడితే ఇగో దేవుని యొక్క సంచారాన్ని చూడగలుగుతున్నానమ్మా, నేను దిగొస్తుంది. హల్లెలూయా. ఇదంతా చూడగలుగుతున్నాను. నాకు ఎలా ఉంటుందంటే కళ్ళు ఒక పొగలో మీ అందరినీ చూడగలనా నేను? ఇదంతా కమ్ముకోవడం చూస్తున్నాను నేను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, గొడ్రాలని పెనిన్న ఎప్పుడు చూసిన కంటి మీద కునుకుంచదో, నిద్రపోనివ్వదో, తిన్నివ్వదో, త్రాగనివ్వదో. అటువంటప్పుడు నువ్వు నా కుమారుణ్ణి ప్రభు అని అడుగుద్దా? నువ్వు నా గర్భాన్ని తెరువు ప్రభు అని అడుగుద్ది. అలాంటిది నువ్వు నా కుమారుణ్ణి ఇస్తే వాడి తల మీదకి ఎన్నడు మంగళ కత్తి అనబడే క్షౌరపు కత్తి రాకుండా నేను యెహోవా నీకు అప్పగిస్తా అని మొక్కుకుంది. హల్లెలూయా. ఇదంతా ఎవరి నడిపింపు? దేవుని నడిపింపు. అప్పగిస్తాన్ని ప్రభు దగ్గర మాట్లాడింది. దేవుడు అద్భుతమైనటువంటి సంకల్పాన్ని బట్టి ఒక కుమారుణ్ణి కంది. ఆ కుమారుడు పాలు విడవగానే యెహోవాకు అప్పగించేసింది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. అంతవరకు హొఫ్ని, ఫినోహోస్ అనబడినటువంటి యాజకులు, మన ధ్యానాన్ని బట్టి కాపరులు ఎలా ఉన్నారు? నిజమైన కాపరులుగా లేరు. కానీ దేవుడు సంకల్పాన్ని బట్టి ఆ ప్రజలను బండి వాళ్ళు ఈ కాపరులను బట్టి విసిగిపోయి చెదిరిపోతే వాళ్ళను మరలా కట్టడానికి దేవుడు అతీతంగా సమూయేలుని పుట్టించాడు. దేవునికి స్తుతి కలుగుగా. ఇప్పుడు చూడండి, హన్నా ఏం చేసింది? తీసుకొచ్చి దేవునికి అప్పగించేసింది. ఎప్పుడు? పాలు విడిచిన వెంటనే. దేవునికి ఎప్పుడైతే అప్పగించిందో యెహోవా సన్నిధిని సమూయేలు ఎదుగుతూ ఉన్నాడు.
హల్లెలూయా. ఎందుకు ఎదుగుతున్నాడు అంటే ఈ యాజకులను కొట్టివేసి నమ్మకమైన ఇతనిని దేవుడు యాజకుడిగా నిలబెట్టడానికి. దేవుని సంకల్పాలు చూడండి ఎలా ఉన్నాయా. యాజకుడిగా మెట్టడానికి. ఆ తర్వాత రోజుల్లో హొఫ్నీ ఫినోహోసుల యొక్క ఆగడాలు చాలా శృతి మించితే వాళ్ళ నిమిత్తము దేవుడు ఒక దైవజనుడు పంపి ఏలీతో మాట్లాడుతున్నాడు. ఏలీ, సదాకాలము నిన్ను నీ సంతతిని యాజకులుగా ఉండాలని నేను ఉద్దేశించాను, అయితే ఇప్పుడు నాకు అది ప్రతికూలం అయిపోయింది. ఒక్క దినాన 2 కుమారులు చనిపోతారు. నీవు నాకంటే నీ కుమారులను గొప్ప చేసావు. నేను చెప్తున్నాను వినో, నన్ను గణపరుచు అని నేను గణపరుస్తా, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుతారు, జాగ్రత్త సుమి అని ఒక దైవజనుడితో చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజుల్లో దినదినము బాలుడైనటువంటి సమూయేలు యెహోవా సన్నిధిని ఎదుగుతూ ఉన్నాడు. ఒక దైవజనుడి విషయాలు చెప్పి వెళ్ళిపోతే ఇప్పుడు సమూయేలుకు స్వరం వినిపించి హొఫ్నీ ఫినోహోసులు అనబడేటువంటి అపనమ్మకస్తులైనటువంటి యాజకులు లేదా కాపరులు అనుకుందాం, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరితో? సమూయేలుతో. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? బలి చేతనైనను నైవేద్యము చేతనైనను వాళ్ళ పాపానికి పరిహారం ఉండదు. చెవులు గింగురం అనేటువంటి వార్తను చెప్తున్నాను. ఒక్క దినమే వాళ్ళిద్దరూ మరణమైపోతారు. స్వరం వినబడి మాట్లాడుతుంటే ఏలీకి అర్థమైంది. ఏమర్థమైంది ఏలీకి? సమూయేలు వెళ్ళి మీరు నన్ను పిలిచారా అని అడిగితే నేను నిన్ను పిలవలేదు అన్నారు. 2వ వెళితే నేను నిన్ను పిలవలేదు, 3వ వెళితే పిలవలేదు. అప్పుడు అర్థమైంది ఏలీకి, చిత్తం నేనున్నానని చెప్పు, నువ్వు వెళ్ళు అంటే సమూయేలుతో దేవుడు మాట్లాడి ఇవన్నీ బయలుపరిచారు. సమూయేలు చిన్నవాడేమో చెప్పడానికి, ఏలీకి చెప్పడానికి భయపడుతున్నాడు. ఎందుకు? ఏలీ కుమారులే కదా. అలాంటిటప్పుడు ఏలీకి అర్థమయ్యి ప్రభువు నీతో ఏం మాట్లాడాడో నాతో చెప్పు, భయపడకుండా చెప్పు అని గద్దించినప్పుడు మొత్తం ఉన్నట్టుగా చెప్పేశాడు. హల్లెలూయా. హొఫ్నీ ఫినోహోసుల యొక్క హయాంలో ఈ గొర్రెలు అనబడేటువంటి జనసంద్రం విసిగిపోయి చెదిరిపోయినటువంటి అనుభవాల్లో ఉన్నారు. నిజంగా ఈ హొఫ్నీ ఫినోహోసులు ఉన్నప్పుడు ఫిలిస్తీన్ల మీద ఇశ్రాయేలీయులకి విజయం రాలే. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీదకు యుద్ధానికి వచ్చినప్పుడు 4,000 మంది చనిపోయారు. మరలా వీళ్ళు హొఫ్నీ ఫినోహోసుల హయాంలో వాళ్ళతో పాటు మందస్సాన్ని పట్టుకెళ్ళినప్పుడు 30,000 మంది చనిపోయారు. దేవుడు చెప్పిన మాట కూడా అక్కడే డిక్లరేషన్ జరిగింది. ఆ డిక్లరేషన్ అప్పుడు దేవుడు సఫలపరిచాడు. ఆ రోజునే హొఫ్నీ ఫినోహోసులు చనిపోయారు. ఆ తర్వాత దేవుడు నమ్మకమైనటువంటి యాజకుడైనటువంటి సమూయేలుని ఆ స్థానంలో నిలబెడితే ఫిలిస్తీన్ల మీద అపజయం పొందుకున్న వాళ్ళకి సమూయేలు యొక్క నాయకత్వంలో గొప్ప అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చారు వాళ్ళు. సమూయేలు నాయకుడు, ఉన్నతమైనోడు, గొప్పోడు, దేవునికి ఎదుట యథార్థవంతుడు, నమ్మకస్తుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు అంటున్నాడు, మీ పాపాలన్నీ దేవుని ఎదుట ఒప్పుకోండి. నీళ్లు పారబోసినట్లుగా మరలా పారబోయబడిన నీరు ఎలాగైతే ఎత్తడానికి అసంభవమో, మీ పాప శాప దోష అపరాధాలు, మీరు దేవతల తట్టు తిరిగి పాపం చేశారు, మీ పాపాలని దేవుని సరిదులు ఒప్పుకొని విడిచిపెట్టండి. వాళ్ళందరూ సమూయేలు మాటను బట్టి పాపాలు విడిచి ఒప్పుకున్నప్పుడు నిజమైనటువంటి దైవికమైన మార్గములు ఎప్పుడైతే వాళ్ళని నడిపాడో, వాళ్ళ మార్గములో నడిచారో దేవుడు వాళ్ళ తట్టు తిరగడానికి సమూయేలు కారణమయ్యాడు. హల్లెలూయా. అప్పుడు జరిగిన సంఘటన ఉరుములు వంటి మహాభీకరమైనటువంటి మహా అద్భుతమైనటువంటి వర్షముతో, ఉరుముల వర్షముతో దేవుడు ఫిలిస్తీనును మొత్తాడు. హల్లెలూయా. సమూయేలు యొక్క హయాములో ఫిలిస్తీన్లు ఎన్నడూ కూడా ఇక వాళ్ళ మీద జయం పొందుకోలేదు. దేవునికి స్తుతి కలుగుగా. ఇక్కడ రాయబడిన మాట చూద్దాం. ఆ మాట 1 సమూయేలు గ్రంథం 3:19 సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి
సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీలందరిలో వెల్లడియగును. ఎలా నిలబెట్టాడు సమూయేలుని దేవుడు? జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత మాట ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట 13వ వచనం, 7వ అధ్యాయము 1 సమూయేలు 13వ వచనం. ఎలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. హల్లెలూయా. మరలా ఇంకొక మాట 15వ వచనం. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీయు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకు గిల్గాలుకు మిస్పాకును తిరుగుచు ఆ స్థలమందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చెను. మరియు అతని ఇల్లు రామాలో ఉండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయము తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఇప్పుడు ఎలా ఉందండి? సమూయేలు హయాంలో, సమూయేలు నాయకత్వంలో అపజయము అంటే తెలియదు. ఫిలిష్తీను మరలా విజయాన్ని పొందుకోలేదు. మరలా ఫిలిష్తీన్ ఇశ్రాయేలీయుల వైపుకి చూడలేదు. సమాధానం, సౌఖ్యం, సుఖజీవనం. న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీయుల పక్షంగా బలులు అర్పిస్తున్నాడు, నైవేద్యాలు అర్పిస్తున్నాడు. ఇంతకు మునుపున్నటువంటి హొఫ్ని ఫినోహోసుల వల్ల ఇశ్రాయేలీయుల జనాంగం అంతా చెదిరిపోతే ఈ సమూయేలు వలన ఇశ్రాయేలీయుల జనాంగం అంతా దేవుని కొరకు కట్టబడింది. హల్లెలూయా. ఎందుకండి కనికరం వచ్చింది వాళ్ళ మీదకి? పట్టించుకోకుండా లేరాళ్ళు, గుండెలు బాదుకుంటున్నారు. ఇలాంటి దైవజనులా, ఇలాంటి యాజకుల, చిచ్చి నిజంగా అందరి హృదయాలు కూడా ఇలాగే ఉంటే దేవుడు ఎప్పుడో సమూయేలు అంటూ వాళ్ళని అలాంటి వాళ్ళకి లేపుదుడా లేపడా? కానీ చాప కింద నీళ్ళు లాగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టు 2 పాటలు అలాగే ఉన్నారు కదండి. అందుకే ఏముండదండి, అభివృద్ధి చూడలేం. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆళ్లే. ఎవరో ఒక అద్భుతం చూడలేం, ఒక ఆశ్చర్యకార్యం చూడలేం, మహాశ్చర్యకార్యం చూడలేం, సూచక్రియ చూడలేం, ఒక అద్భుతమైన అతీతమైన దైవ నడిపింపును చూడలేం, దైవాత్మను చూడలేం. ఏమండి, క్రైస్తవ సమాజం అంతా, సార్వత్రిక సంఘం అంతా మేల్కొని ఇలాంటి వాళ్ళు దైవజనులు ఉండలేనట్టే అని చెదిరినటువంటి హృదయాలతో, విరిగినటువంటి హృదయాలతో, నలిగిన హృదయాలతో విసిగిపోయి దేవుడా అంటే దేవుడు కోత విస్తారంగా ఉందని పనివారిని పంపడా? వీళ్ళు ఎలాగుంటున్నారంటే దొందే మా కాళ్ళకి బాగా కుదిరింది, మేము ఏం చెప్తే అదే, మేము ఎలా ఉండమంటే అలాగే, మేము ఎలా ఆడమంటే అలాగే. ఏమండి, దేవుడు అన్యాయస్తుడా? ఇశ్రాయేలీల జనాంగానికి అదే స్థానంలో నిజమైనటువంటి గొప్ప ప్రవక్తను, యాజకుడిని, న్యాయాధిపతిని నియమించాడంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళు కాపరి లేని గొర్రెలుగా ఉన్నారని వాళ్ళ మీద కనికరపడ్డాడు. అందరి మీద కనికరపడతాడా? ఎందుకు కనికరపడ్డాడు అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుంటున్నారు, అయ్యయ్యో అనుకుంటున్నారు. చిచ్చి, దేవుడు మందిరానికి వెళ్ళడానికి కూడా లేదు వీళ్ళ గురించి అని. కానీ ఈ రోజుల్లో చాలామంది దొందులు అయిపోతున్నారు. అలాంటి వాళ్ళు వదులుకోవడానికి కొంతమంది ఎలా బోధిస్తున్నారు తెలుసండి? బాధ. బోర్న ఇక్కడ మీరు ఏంటి, నీకు నరకాన్ని సంప్రాప్తింపజేసినానా? నువ్వు అక్కడికి వెళ్తే నీకు నరకం డిక్లేర్ అయినానా? మా నాన్నమ్మ దగ్గర నుంచి, మా అమ్మ దగ్గర నుంచి, మా దగ్గర నుంచి మా పిల్లలు ఇప్పుడు ఆయన యాజకుడికి అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైన అనుభవాలు లేక ఉన్నానా? పాస్టర్ గారే కదండి. నిన్ను కదిలించకపోతున్నా కదలాలేటండి, నిన్ను నడిపించలేకపోతున్నా
నడపాలేంటండి? దేవుడే కదండి నడుపుతాడు. ఆయన ఉండాలంతే. ఎందుకు? పెళ్లి కొడుకుని చేయడానికా? పెళ్లి కూతురుని చేయడానికా? బర్త్డే పార్టీలకి నెత్తిమీద చేటి ప్రార్థన చేయడానికా? అవునా కాదా? నిజమా కాదా? కోత విస్తారం, పనివారు ఎలా ఉన్నారు? కొద్దిగా ఉన్నారు. ఆ కొద్దిలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? ఆ కొద్దిలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు చెప్పండి? దేవుణ్ణి ఎరిగామన్నట్టుగా ఎరగని వాళ్ళు ఉన్నారు. వాక్యం ఎరిగామన్నట్టుగా ఎరగని వాళ్ళు, మాకు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అంతా బైహార్ట్ అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాక్యం చెప్తుంటే ఎవ్వరో హృదయాలు కదిలింబాడు. హొఫ్ని ఫినోహోస్సులు యాజకులు కాదండి, యాజకులే. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు కదా, ఏర్పాటు చేయబడిన వాళ్ళే ఏర్పాటులో నుండి మతి తప్పి ప్రవర్తిస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క భారాన్ని దేవుడు చూశాడు. అది అర్హత. నేను ఎవరిని కనికరిస్తానో వాళ్ళనే కనికరిస్తానన్నాడు. ఇప్పుడు దేవుడు వాళ్ళని కనికరించాడా, కనికరించలేదా? అంటే దేవా ఎవరిని కనికరిస్తావో వాళ్ళనే కనికరిస్తావు ప్రభువా అని అనుకోకూడదని. ఇప్పుడు ఆ దేవుని కనికరం మన మీద పడాలంటే మనకి క్వాలిటీ ఉండాలి. హల్లెలూయా. మనకు ఆశ ఉండాలి, ఆకాంక్ష ఉండాలి, తృష్ణ ఉండాలి. దేవుని వాక్యంలో వారు కాపరు లేని గొర్రెలని వారి మీద కనికరబడి వాళ్ళకు అనేకమైనటువంటి సంగతులను దేవుడు బోధించాడు. ఈ రోజున దేవుని వాక్యం మనకు ప్రకటింపబడుతుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీ మీద దేవుడు కనికరాన్ని చూపాడు. హల్లెలూయా. ఆ కనికరాన్ని కాలదనుకుంటావా? కనికరం చూపాడు కాబట్టే మర్మయుక్తమైనటువంటి వాక్కులను దేవుడు బయలుపరుస్తున్నాడు. నిన్ను తొంగి చూసి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ రహస్యాలతో మాట్లాడుతున్నాడు, నీ లోటుపాట్లతో మాట్లాడుతున్నాడు, నీ భ్రమలతో మాట్లాడుతున్నాడు, నిన్ను లేపుతున్నాడు. ఎందుకో తెలుసా? ఈ సమయంలో ఆయన నీ మీద చూపిస్తున్నటువంటి కనికరమును బట్టి ఆ వాక్కు నీలోనికి వెళ్ళినప్పుడు అక్కడ యుగయుగాలు ఆ కనికరమును అనుభవిస్తావు. నిత్యత్వములో ఉండుట, శాశ్వతమైనటువంటి కనికరాన్ని పొందుకునుట. దేవునికి స్తుతి కలుగుగాక. మనలో ఆశ ఉంటే తప్పకుండా దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. కానీ ఇప్పటికే దేవుడు కనికరపడి మనకు దేవుడు ఎంతో గొప్ప ఉపదేశాన్ని ఇస్తుంటే ఈ కనికరాన్ని కాలదన్నుకున్న వాళ్ళు లేరా? ఖచ్చితంగా ఉన్నారు. ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమనిపిస్తుంది? దేవుడు కనికరం చూపితే తప్ప ఇటువంటి ఉపదేశాలు మనకి ఇవ్వరు అనిపిస్తుందా లేదా? అంటే దేవుని కనికరం మన మీద ఉంది అనిపిస్తుందా లేదా? మీలో క్వాలిటీ ఉందని నేను చెప్తున్నాను. ఎందుకంటే క్వాలిటీ ఉంది కాబట్టి అనుదిన సహవాసానికి రాగలుగుతున్నారు. ఎస్, అది కనికరం. ప్రాక్టికల్గా ఆలోచించండి. కానీ క్వాలిటీ లేదు కాబట్టే వాళ్ళు వాక్య ఉపదేశాన్ని పొందుకోలేకపోతున్నారు, అంతే ఒక కోణంలో. కానీ కనికరం కలిగిన వాళ్ళు ధన్యులు, వారి కనికరం పొందుతారు. నిజంగా దేవుడు కనికరించి మనకి ఉపదేశాన్ని ఇస్తున్నారు. ఆయన అనంత జ్ఞానండి, ఆయన జ్ఞానానికి మితి లేదు. చూడండి, అక్కడ ప్రజలను దేవుడు దృష్టిలో పెట్టుకున్నాడు. ఇక్కడ పెనిన్నా చేత గర్భఫలం లేక గొడ్రాలుతనంతో బాధపడుతున్న హన్నాను జ్ఞాపకం పెట్టుకున్నాడు, దృష్టిలో పెట్టుకున్నాడు. ఒక సమయం వచ్చేటప్పటికి హన్నాను వాళ్ళ కోసం వాడుకున్నాడు. ఒక సమయం వచ్చేటప్పటికి అదే హన్నాను ఆమె ప్రార్థన యొక్క ఫలంగా గొడ్రాలతనం తీసేశాడు. ఒక సమయం వచ్చేటప్పటికి ఆ ప్రజలకు నమ్మకమైనటువంటి యాజకుడిని ఇచ్చాడు. ఆ యాజకుడు హన్నా యొక్క గర్భఫలమే. దేవుడు యొక్క జ్ఞానం ఎంతండి! అందుకేనండి హన్న ఏమంటారు తెలుసా? మన దేవుడు అనంత జ్ఞాని అయి ఉన్నాడు. హన్నాకు సంతు లేకుండా చేసింది ఆయనే అని రాయబడి ఉంది. ఆ తర్వాత అధ్యాయంలో యెహోవా ఆమెకు సంతానం కలుగు చేశాడు, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడని రాయబడింది. యెహోవా ఆమెకు సంతానం లేకుండా చేశాడని రాయబడింది. ఆ తర్వాత యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు సంతానం లేకుండా చేశాడు, ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆమెను ప్రణాళికల్లో నిలబెట్టుకోవడానికి. హల్లెలూయా. అందుకే దేవుడు కోసం ఎవరైతే ఆశకొని ఉంటారో వాళ్ళ మీద దేవుడు ఘన ప్రణాళికలు వేసుకుంటాడు.
ఇది వేసుకో ప్రవ్వా, ఇది వేసుకో ప్రవ్వా, ఇలా చేయి ప్రవ్వా, అలా చేయి ప్రవ్వా, ఇలా ఉంచు నాయన, అలా ఉంచు ప్రవ్వా, అది గదుగు అలా ఉండాలి ప్రవ్వా. నువ్వు చెప్పక్కర్లే, ఆయన ప్రణాళికలు వేసుకుంటాడు. ఎంత న్యాయం చేశాడండి, పెనిన్న నోరు ఊహించాడండి. అద్భుతంగా యాజకుడు తన గర్భమున ఉద్భవింపజేశాడు. ఆమె తల పైకెత్తబడింది కుమారుణ్ణి బట్టి. ఆ కుమారుడు బెర్షెబా వరకు, దాను మొదలుకొని గొప్ప ప్రవక్తగా స్థిరపడిపోయాడు. నిన్ను కనిన గర్భము ఎంత ధన్యం అంటున్నారు ప్రజలు. నువ్వు లేకపోతే మేము ఉండలేము. దీర్ఘదర్శి, నువ్వు సమాధానంగా వస్తున్నావా లేదా? ఆయనకి ఎంత పెద్ద పీట దేశం అంతా వేసింది. ఈమె మృక్కుబడి చేసుకోవడం, అతన్నంత ఉన్నత స్థానంలో దేవుడు నిలబెట్టుకోవడం, ఆమెకి ఇంకా దేవుడు సంతానాన్ని, కుమారుల్ని, కుమార్తెల్ని ఇవ్వడం. ఎవరు పాడైపోయారండి? ఊహించుందా ఎప్పుడైనా? ఏమండి, మన దేవుడు పాడు చేస్తాడా? మనము దేవుడి మీద ఆశ పెట్టుకుంటే ఏనాడు మనం పాడైపోం. ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. మన విషయంలో ఏ ప్రణాళికలు వేసుకుంటారో తెలదు, మన గర్భఫలం విషయంలో ఏ ప్రణాళికలు వేసుకుంటారో తెలదు. మన జీవితాంతము కూడా ఎన్నెన్ని కార్యాలు మనం చూస్తామో, అనుభవిస్తామో మనకు తెలియదు. అంతు చిక్కవు. అవి కంటికి కనబడ, హృదయానికి గోచరంగా అవి ఎప్పుడో మనము దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు, దేవుడి మీద ఆశ పెట్టుకున్నప్పుడు మన జీవితంలో ఘన కార్యాలు చేస్తాడు. ఈ రోజుల్లో చాలామందికి అండి ఆశలు లేక, ఆకాంక్షలు లేక, దేవుడు అంటే ఏదో లేక ప్రాకులాడుతున్నారండి. దేనికోసం? సంపాదన కోసం, దానికోసం, దీనికోసం. ఏమండి, ఎంత ప్రాకులాడితే వచ్చిందండి ఆమెకి అంత అద్భుతమైన గర్భఫలం? ఏం ప్రాకులాడితే వచ్చిందండి ఆమెకి అంత అద్భుతమైన వెనకతల సంతానం, కుమారులు, కుమార్తెలు? ఏం ప్రాకులాడితే వచ్చిందండి ఆమెకి గొడ్రాలతనం పోయింది? ఏం ప్రాకులాడితే పెనిన్న నోరు మూయబడింది? ఏమి ప్రాకులాడితే కన్న కొడుకును చూస్తే కడుపు నిండిపోతుంది? ఏం ప్రాకులాడుతుంటే అంత కన్న కొడుకు, అటువంటి కొడుకు నీ కడుపును పుట్టాడమ్మా అంటున్నారే. ఏం ప్రాకులాడింది? ఏ సంపాదన కోసం ప్రాకులాడింది? దేవుని మీద ఆశ పెట్టుకోవడం కోసం ప్రాకులాడింది. ఎంత కోప కారణాన్ని బట్టి ప్రార్థన చేయడం ప్రాకులాడింది. ఒక మనిషిని కూడా బాధ పెట్టకుండా తన బాధ ఏంటో దేవుడి సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ప్రాకులాడింది. దేవుని కోసం ఇచ్చేస్తానని త్యాగంతో ప్రాకులాడింది. ఆత్మ సంబంధంగా ప్రాకులాడింది. శరీర సంబంధమైన పంట కోసుకుంది. ఆత్మ సంబంధంగా ఆశీర్వాదకరంగా మన ఎదుట నిలబడింది. ఈ రోజున చాలామందికి తెలియట్లేదు, ఆయనను వెదకితే సమస్తం ఆయన ఇస్తాడు. ఎంత అద్భుతమైన ప్రణాళికలండి, ఎంత అద్భుతమైన ప్రణాళికలండి. ఏ రోజన్నా అన్న తన జీవితంలో అనుకుని ఉంటుందా, నా కుమారుడు దాను మొదలుకొని బెర్షెబా వరకు గొప్ప ప్రవక్తగా స్థిరపడతాడు అనుకుందా? నా కుమారుడు మాటలలో ఏది తప్పిపోదు అనుకుందా? నా కుమారుడు గొప్ప విజయాన్ని తీసుకొస్తాడు అనుకుందా? ఏ ఫిలిస్తీన్లైతే 30,000 మందిని చంపారో ఆ ఫిలిస్తీన్లు నా కుమారుడున్న దినాలలో కళ్ళు కూడా అలాగా తిప్పకుండా దేవుడు నా కుమారుని నిలబెడతాడు అనుకుందా? ఎవరికి వస్తుందండి ఇంత ఘనత? దేశం అంతా కూడా ఆ కుమారుడి వైపు చూస్తుంది. పాపాలు ఒప్పుకుంటుంది. దేవుని వైపు తిరగండి, తిరుగుతుంది. మీరు యుద్ధము చేయ నిమిత్తం లేదు. దేవుడు ఏం చేస్తున్నాడు? వడగండ్ల వర్షాన్ని పంపుతున్నాడు, ఉరుముల వర్షాన్ని పంపుతున్నాడు. ప్రజలందరూ సమూయేలుకి వణుకుతున్నారు, దేవునికి వణుకుతున్నారు. ఏమొద్దండి మనకి? తినడానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడండి, నివాసం ఇచ్చాడు. ఇంకా మనకి ఏం కావాలి? వండుకున్నామా, తిన్నామా, దేవుడి పాదాలకు వచ్చి పడిపోయాం అంతే. నీ పిల్లల భవిష్యత్తు దేవుడు చూస్తాడు. నీ కంటికి కనబడదు, నీ చెవికి వినబడదు, హృదయానికి గోచరం కాదు. ఒక దినాన్ని నిలబెట్టినప్పుడు సమస్తం నీకు తేట కనబడుద్ది. గర్భఫలాన్ని దేవుడు దీవించలేదండి, అన్న గర్భఫలాన్ని. ఈ రోజున మన ప్రార్థనలో ముఖ్యంగా ఎవరు ఉంటారు? ఫస్ట్ మన పిల్లలు ఉంటారు. అంతకంటే గొప్ప ఏం కావాలి మనకి? విడిచిపెడతాడా? నా పిల్లోడిని ఇలా చేయి ప్రభు అని దీర్ఘ ప్రార్థనలు ఏమైనా చేసిందా?
ఒకే ఒక ప్రార్థన మొక్కుబడి చేసుకుని ఇచ్చేసింది అంతే. ఈ ప్రార్థనలన్నీ ఆమె చేయకుండానే, చెయ్యి పెట్టి చేయకుండానే, రాత్రంతా ఉపవాస ప్రార్థన చేయకుండానే, ఆన్లైన్ ప్రేయర్ చేయకుండానే ఎందుకు అంత దీవెన అతని మీదకి వచ్చిందో తెలుసా? ఆమె నిష్కళంకమైన హృదయముతో దేవుని స్వభావాన్ని ధరించుకుని దేవుని యొద్ద కనికరము పొందుకుంది. దేవుని యొద్ద నుండి ఆ క్వాలిటీని సంపాదించింది. మంచి స్వభావం అనబడేటువంటి క్వాలిటీ. భర్త వేరే భార్యతో ఉంటున్నాడు, తన భార్యతో ఉంటున్నాడు. వచ్చి నేను 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడిని కదంటే మనకేమైపోద్ది? మండిపోద్ది అనమాట. మామూలుగా అన్నాం విశేషమా, అందుకేనా తీసుకొచ్చి పెట్టావు. కానీ ఏమంది? నోరెత్తకుండా ఒకటే అనుకుంది, నా యజమానుడా 10 మంది కుమారుల కంటే నువ్వు నాకు విశేషమైన వాడు అని నువ్వు అంటున్నావు. ఎంత విశేషమైన వాడవైనా నా గర్భాన్ని నీవు తెరవలేవు. నా గర్భాన్ని తెరిచేవాడు నేను సేవిస్తున్న నా దేవుడే. అక్కడికి వెళ్ళిపోయి ఏడుస్తుంది. నువ్వంటే నాకు చాలా ప్రేమ కదా. ప్రేమే, పెనిన్నను 2 బాధలు బాధడా. అటువంటి స్వభావం కాదు. అసలు ఈమె ఎందుకు భోజనం మానేసిందో కూడా భర్తకు తెలియదు. అలా మెయింటైన్ చేసింది. మనమైతే అన్నం తినేసి అన్నం తినలేదని చెప్పి ఎందుకు తినలేదంటే అదే కారణం. అంటే ఇలాంటి టెక్నిక్లు చాలామందికి ఉంటాయి, ఉండవనకండి. క్రైస్తవులు చాలామందికి ఉంటాయి. నాకు ఆత్మలో దేవుడు బయలుపరుస్తున్నది, నేను చూసి చెప్తున్నాను. ఇలాంటి టెక్నిక్లకి ఏం తక్కువ లేదు. టెక్నిక్లకి ఏమీ తక్కువ లేదు. కానీ ఆమె తెలిసిందా భర్తకి? ఎందుకు ఏడుస్తుందో తెలియట్లే, ఎందుకు భోజనం మానుతుందో తెలియట్లే. అంత గుట్టిగా దేవునికి చెప్పుకుందా కానీ భర్తకి చెప్పుకోలే, నాన్న వాళ్ళకి చెప్పుకోలే, ఎవరికి చెప్పుకో. అదండి అతీతమైన స్వభావం అండి పరిశుద్ధ గ్రంథంలో హన్నా యొక్క స్వభావం. ఒక పాస్టర్ గారు ఈ వాక్యాన్ని ఎలా ధ్యానం చేశాడంటే, హన్నా గర్విష్టి, అందుకే సంతానం లేకుండా చేసాడు అన్నాడు ఆయన. ఓ పాస్టర్ అమ్మ గారు కూడా సేమ్ అలాగే. హన్నా అంటే గర్విష్టి అంట. ఎక్కడ కనబడింది హన్నా గర్వం? మరియా ఎలిజబెతులు ఎలాగ ప్రవచించారు అలాగే ప్రవచిస్తుంది ఇక్కడ. ఏం కనబడిందండి హన్నాలో? ధ్యానం చేస్తే, ధ్యానం చేయకుండా కళ్ళు మూసుకుపోయి చెప్పడం కాదు వాక్యం, ధ్యానం చేయాలి కదా. హన్నా గర్విష్ట. ఏం పట్టుకున్నా తెలిసి యెహోవా సంతు లేకుండా చేసిన అన్న దాన్ని బట్టి డిక్లరేషన్కి వచ్చేసి హన్నా గర్విష్టి. అందుకే దేవుడు హన్నాకు పిల్లలు లేకుండా చేశాడు. ఎక్కడుందయ్యా? ఎక్కడుంది? యెహోవా సంతు లేకుండా చేశాడు. ఎప్పుడు సంతానం ఇవ్వాలి ఆయనకి తెలిసి చేశాడు. అంతవరకు పరీక్షించాడు. పరీక్షలో పాస్ అయింది, ఘన విజయాన్ని సాధించింది, మనందరికి మాదిరిగా నిలబడింది. ఎన్ని కార్యాలు జరిగాయి? ఎంత గొప్ప స్వభావం. పెనిన్నత ఎప్పుడైనా గొడవ పెట్టుకుందా? ఇష్టం వచ్చినట్టు తిడుతుందండి. నిద్రపోనివ్వట్లే, తిన్నవట్లే, తాగనివ్వట్లే, భర్తకు తెలియనివ్వట్లేదు ఈ తల్లి. కోప కారణాన్ని బట్టి ఏడుస్తున్నానంటుంది. కోప కారణాన్ని బట్టి కాళ్ళు దొక్కేసుకుంటాం. కోప కారణాన్ని బట్టి పిల్లల డిప్పలు పగిలిపోతూ ఉంటాయి. కోప కారణాన్ని బట్టి కిచెన్లో ఉన్నటువంటి గిన్నెలన్నీ సొట్లడిపోతూ ఉంటాయి. కోప కారణాన్ని బట్టి గేదెల దగ్గర గారి పని చేస్తే గేదెల పని అయిపోయిందే. కోప కారణాన్ని బట్టి పక్కన ఎవడన్నా వెళ్తుంటే ఆ కోపం ఆడి మీద చూపించేద్దాం. అమ్మ అన్నం తిన్నావా? నువ్వు తిన్నావా? కోప కారణాన్ని బట్టి. బాగున్నావా? కుళ్ళిపోయాం. కోప కారణాన్ని బట్టి. కానీ హన్నా తన కోప కారణాన్ని బట్టి ఏం చేస్తుందండి? ప్రార్థన చేస్తుంది. కోపపడండి, కోపములో పాపం ఉండొద్దు అన్నాడు దేవుడు. ఒకవేళ ఈ కోపములో పాపం జరిగిపోద్దేమో అని నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. ఎక్కడుందండి హన్నాలో గర్వం? హన్నాలో గర్వం కనబడదండి, ఆత్మీయత కనబడద్ది, దైవికమైన స్వభావం కనబడద్ది, మనం అలవరుచుకోవలసినటువంటి క్వాంటిటీ కనబడద్ది హన్నాలో. అందుకే హన్నాను ధన్యురాలిగా చూడగలుగుతాం. హన్నా గర్భఫలం దీవించబడడం చూడగలుగుతాం.
ఎంతోమందికి దీవెనకరంగా మారడం చూడగలుగుతాం. దేశానికి నెమ్మదినివ్వడం చూడగలుగుతాం. దేశ నివాసులను దైవికమైన మార్గములో నడపడం చూడగలుగుతాం. దేవుని అద్భుతాలను దీవి నుండి భూమికి దించడం చూడగలుగుతాం. చనిపోయేంత వరకు కూడా గొప్ప మార్గదర్శిగా దేశానికి ఉండడం చూడగలుగుతాం. అతనికి తల్లిగా హన్నాను చూడగలుగుతాం. హల్లెలూయా. ఇంకనూ కుమారులను కుమార్తెలను ఇచ్చి ఆమెను సంతోషింపజేశాడు దేవుడు. ఇదంతా చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం మనం. ఆషామాషి విషయం అండి పసిగందులు ఇచ్చేయడం. మా ఆశీస్ని ఎవరికైనా ఇచ్చేయమంటే ఇవ్వను, నేను మా శైలిని ఎవరికైనా ఇచ్చేయమంటే ఇవ్వను. మీరు కూడా ఇమ్మంటే ఇస్తారా? మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, పాస్టర్ అమ్మ గారు ఇచ్చేయమంటున్నారు, ఇచ్చేద్దాం అంటారా? ఆఖరి పాస్టర్ అమ్మ గారు బాగా చూసుకుంటారు, నాకు తెలిసి మంచి ఆవిడ, మంచి భవిష్యత్తు ఉంటుందిలే, ఇచ్చేద్దాం అనుకుంటారేంటి? అస్సలు గింజేసుకుని తిన్నా పెద్ద పరిస్థితులని మా పిల్లల్ని ఇవ్వం. ఆ గింజతో మా పిల్లలు మేము తిని సంతృప్తులు అనుకుంటారు. అలాంటిదండి పాలు విడవగానేనండి ఆ బాబుని మృక్కడం నేర్పించి దేవుడి దగ్గర తీసుకెళ్తే యెహోవా సన్నిధిలో మృక్కెను అని రాయబడింది. అంటే ఆమె ధ్యాస, ఆమె ఆశ, ఆమె ఆకాంక్ష అంతా కూడా దైవాత్మ చేత అతన్ని ఒక గొప్ప సేవకుడు చేయడానికి ఆమెకే తెలియకుండా చిన్ననాటి నుండి పాలుతో దేవుని ఎదుట విధేయతను మృక్కుబడి నేర్పుతుంది. ఆమెలో మనం దైవికమైన నడిపింపును మాత్రమే చూడగలుగుతాం. గయ్యాళితనాన్ని ఎక్కడ చూడలే. మొక్కుబడి చేసుకున్న తర్వాత పర్లేదు, దేవుడు సర్దుబాటు చేసుకుంటాడు, పాపం దేవుడే కదా ఇచ్చాడు, పర్లేదులే ఉంచేసి ప్రభా ఏమనుకోక నాయనా వెళతా వస్తూ ఉంటాడు అనుకుందా? అబ్బా, ఆమె జీవితంలో ఉన్నటువంటి అతీతమైన పరిణామాలు చూస్తే ఆకర్షింపబడతాం. కానీ అతీతమైన పరిణామాలకి కారణమేంటో దానికి ఆకర్షింపబడితే మన జీవితంలో అట్టి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మన జీవితంలో దేవుడి కొరకు నిలబడాలి, దేవుని కొరకు మనము ఎదురు చూడగలగాలి, దేవుని కార్యాల కొరకు ఎదురు చూడగలగాలి, దేవుని చిత్తం మన జీవితంలో జరుగుట కొరకు ఎదురు చూడగలగాలి. దేవుడు ప్రణాళికలు నాకు తెలియపరచు ప్రభువా అనడం వల్ల నీకు ఒరిగేదేం లేదు. నువ్వు నాకు తెలియపరిచినా తెలియపరచకపోయినా నీ ప్రణాళికలు నిలబెట్టు ప్రభువా అని మన జీవితాన్ని ఆయనకు అన్వయించుకొని జీవిత కాలం అంతా దైవ వాక్యాలు నిలబడితే ఆయన నిలబెట్టి చూపుతాడు. దేవునికి స్తుతి కలుగుగాక. ఎంత ఆశీర్వాదదాయకం. ఓహోకు మించినటువంటి కార్యాలు చూడగలుగుతున్నాం. చూడండి, దేవుడు కనికరపడి ఎవరిని పంపారు? ఇప్పుడు కనికరపడి కాపరిని, న్యాయాధిపతిని, యాజకుణ్ణి, నమ్మకమైన వాడిని పంపాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు కనికరపడి మనకు వాక్యం ఇస్తున్నారంటే ఆ వాక్యము చెప్పుతున్న వాళ్ళ మీద దేవుడు ఎంత ప్రేమ పెట్టుకుంటాడో, ఎంత నమ్మకం పెట్టుకుంటాడో చెప్పండి. ఒక మాట పెట్టుకోడా? కనికరపడి ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడంట. ఆయన వాక్యము బోధిస్తున్న వాళ్ళ మీద దేవుడు ఎంత కనికరం పడతాడో. హల్లెలూయా. పడతాడు కాబట్టే మర్మాలు బయలుపరుస్తాడు, పడతాడు కాబట్టి విశేషమైన సంగతులు బోధపరుస్తాడు, పడతాడు కాబట్టే అత్యుత్తమైన అభిషేకాన్ని దీవెనుడి భూమికి దింపుతాడు, పడతాడు కాబట్టి ఇప్పుడు ఆనందించగలుగుతున్నాడు మన మధ్యలో, నేను చూడగలుగుతున్నాను మన మధ్యలో. హల్లెలూయా. ఇప్పుడు మనం జస్ట్ ఈ పాయింట్ని ఈ దినం మనం ధ్యానం చేసుకున్నాం. టైం కూడా అయిపోయింది. ఇప్పుడు చూడండి, ప్రభువు కనికరపడి మనకి ఏమిస్తున్నాడో వాక్యం. ఆ కనికరాన్ని కాలదనుకుంటే ఏమంటే కయ్యను కృప వలన పుట్టాడండి, ఆ దయ వలన పుట్టాడు, కనికరం వలన పుట్టాడు. ఉంచుకున్నాడా? కాలదనుకున్నాడా? ఇస్కరియోతు యోధ దేవుని కనికరం వలన అపోస్తలుడిగా ఏర్పాటు చేయబడ్డాడు. ఉంచుకున్నాడా? కాలదనుకున్నాడా? యాషావు దేవుని కనికరం వల్లే తమ్ముడు మడం పట్టి లాగేసినా కూడా దేవుడు కనికరాన్ని బట్టే మొట్టమొదట పుట్టాలనుకున్నాడు కాబట్టి పుట్టించాడు. ఆ కనికరాన్ని ఉంచుకున్నాడా? కాలదనుకున్నాడా? పౌలును దేవుడు మొట్టమొదటి రాజుగా కనికరమును బట్టే ఏర్పాటు చేసుకున్నాడు. ఉంచుకున్నాడా? కాలదనుకున్నాడా? మరి ఈ రోజున మన కనికరాన్ని బట్టి దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడో ఉంచుకున్నారా? కాలదనుకుంటున్నారా? అయ్యయ్యో, మీరు ఉంచుకున్నారో. చాలామంది సంఘంలో కాలదనుకున్నారు, ఈరోజు కూడా కాలదనుకున్నారు. అంటే
ఉంచుకోవడం, త్రుంచుకోవడం ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లోనే ఉంది. కానీ దేవుడు కనికరం మన మీద ఉండడానికి మనం యోగ్యులుగా నిలబడ్డాం. హల్లెలూయా. ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు చేసి చూపుతాడు. ఆ యోగ్యతను బట్టి దేవుడు ఆయన కనికరాన్ని చూపుతాడు. ఇప్పుడు చెప్పండి, నేను ఎవరిని కనికరిస్తానో వాళ్ళనే కనికరిస్తాను. ఇప్పుడు చెప్పండి, మీరు, నేను అడుగుతున్నాను ప్రశ్న, మిమ్మల్ని దేవుడు కనికరిస్తాడా, కనికరించడా? ఎస్, కనికరిస్తాడు. ప్రాక్టికల్ తేలిపోయిందా? ఈ వాక్యమును బట్టి తేలిన ఫలితార్థం ఏమిటి? దేవుడు ఎవరిని కనికరిస్తాడో వాళ్ళనే కనికరిస్తాడు. ఆయన కనికరించే వారిలో మేమున్నాం. అంతే. దేవునికి స్తుతి కలుగుగాక. మన జీవితంలో ఆయన కనికరాన్ని ఇప్పుడు కూడా మనం కాలదనుకోద్దు. ఆయన సన్నిధిని, సహవాసాన్ని ఎప్పుడు కాలదనుకోద్దు. మన జీవితం క్షణికమైనది. ఏ రోజున దేవుడు మనల్ని పిలుస్తాడో మనకు తెలియదు. ఉన్నంతసేపు ఎంత త్వరగా మనం సిద్ధపడిపోతామా, ఎంత త్వరగా దేవుని వాక్యపు విధులలో నిలబడతామా, ఎంత త్వరగా విజయాన్ని సాధిస్తాము. ఇదే మనకు కావాలి. ఒక్క దినము గడుపుడు 1000 దినాల కంటే శ్రేష్టం. ఒక్క గంట గడిపితే 1000 గంటల కంటే శ్రేష్టం. 2 గంటలు గడిపితే, ఇంకొక మాట, ఒక్కడు 1000 మంది తరిమితే ఇద్దరు ఎంతమందిని తరమాలి? మామూలుగా అయితే ఎంతమంది తరమాలి నాన్న? ఒక్కడు 1000 మంది తరిమాడండి, ఇద్దరు కలిపితే ఎంతమంది తరమాలి? కానీ దేవుడు వాక్యం ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని. అంటే ఒక్క దినము గడుపుట శ్రేష్టమైతే 2 దినాలు గడుపుడు మీరేమనుకోవాలి? అప్పుడు ఏమనుకోవాలి? 10,000 అంత శ్రేష్టం అనుకోవాలి. అంటే ఇది ఆయన లెక్క అలా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో ఆత్మలో ఉన్నాయనుకో, సపోజ్ బంధకాలు ఉన్నాయనుకో, ఒక్కరము 1000 మందిని తరిమామనుకో, ఇద్దరము అంటే ఒక్కలో ఉండడం మంచిదా, ఇద్దరు ఉండడం మంచిదా? ఇద్దరి కంటే ఎక్కువ ఉండడం ఇంకా మంచిదా? చాలా మంచిది అనమాట. అందుకే దేవుడు కూడా ఎవరైతే ఒక్కరనలేదు, ఇద్దరు, ముగ్గురు తర్వాత ఇంకెన్నో కూడి నా నామమున ఏకీభవిస్తారో అక్కడ నేను వారి మధ్యలో ఉన్నాను. నిజంగా ఇక్కడ ప్రభువు మన మధ్యలో ఉండడం నేను కళ్ళతో చూడగలుగుతాను. ఇదివరకు చూడలేకపోయేదాన్ని, కానీ ఉన్నారా లేదా ఆయన? ఇప్పుడు చూపిస్తున్నారు కాబట్టి చూడగలుగుతున్నాను. దేవునికి స్తుతి కలుగుగాను. మిమ్మల్ని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఎందుకో తెలుసా? నెక్స్ట్ మనం చదువుకోబోతున్నాం, ధ్యానించుకోబోతున్నాం. ఆయన కనికరపడి వాళ్ళను స్వస్థపరిచినని ఉంటుంది వాక్యం. అంటే దేవుడు కనికరపడితే దేవుడు వాక్కును ఇస్తాడో, మరలా రెండవ మాటగా దేవుడు కనికరం మన మీదకి వస్తే ఆయన స్వస్థత మన మీదకి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో మనం కనికరం పొందామనే విషయం ఇప్పుడు ప్రాక్టికల్గా మనకు తెలిసింది. అంటే ఇప్పుడు అందుకే వాక్యం పొందుకుంటున్న మనము స్వస్థత పొందుకోమా? నిశ్చయంగా. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక.